హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. తులారాశి వారు ఒక్క నిమిషం ఆగండి. 2026 మార్చి 31వ తారీఖులోపు మీరు చేసే ఒక చిన్న పని మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అని మీకు తెలుసా? అవును, చాలామంది నవ్వుకుంటారు జేబులో ఒక చిన్న వస్తువు పెట్టుకుంటే ఏమవుతుంది అని. కానీ ఆశ్చర్యకరంగా ఏమిటంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి ఆగిపోయిన డబ్బు వస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అప్పులు తీరే మార్గం కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు అని అనుభవంతో చెప్తున్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే మార్చి 31 తర్వాత ఈ అవకాశాన్ని మిస్ అయిన వాళ్ళు అయ్యో అప్పుడే చేసుంటే బాగుండేది అని బాధపడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ వీడియోని మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి. చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం అదృష్టాన్ని డబుల్ చేస్తుంది. ఆలస్యం ఎందుకు? తులారాశి వారికి రాజయోగం ప్రారంభమయ్యే ఆ ఒక్క వస్తువు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో. 31వ లోపు ఖచ్చితంగా ఈ పని చేయండి. జీవితంలో భారీ మార్పులనైతే కనిపిస్తున్నాయి. చాలామంది దీనిని నమ్మకపోవచ్చు, కానీ పెద్దలు చెప్తున్న ఒక సులభమైనటువంటి పరిహారం. ఒక్క వస్తువు కనుక జేబులో పెట్టుకుంటే చాలు, రాజయోగం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి. అలాగే మేము చెప్పే పరిహారాలను పాటించండి. మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. అంతకన్నా ముందు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. అలాగే తులారాశి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని మీరు తప్పకుండా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక విషయంలోనికి వస్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి జాతకులు చాలా ప్రేమతో ఉంటారు. అలాగే ఈ రాశికి నక్షత్రాలు వచ్చేసి చిత్తా నక్షత్రం 3, 4, స్వాతి నక్షత్రం 4, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి వాయుతత్వం కల రాశి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కావటం వల్ల వీరి స్వభావం మృదువుగా ఉంటుంది. ఆకర్షణీయంగా ఉంటారు. మాట తీరు మృదువుగా ఉంటుంది. ఏ విషయంలోనైనా అతిగా వెళ్లకుండా అన్నింటినీ బ్యాలెన్స్ చేయడంలో వీరు దిట్ట. ఏ పని కూడా అతిగా ఉండరన్నమాట. గొడవలకు దూరంగా ఉంటారు. సమస్య వస్తే సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చూస్తారు. గొడవలు పెట్టుకునే వాళ్ళని అసలు వీరు చూడరు. అందమైన వస్తువులు, అలంకరణ, సంగీతం, కళల పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉంటారు. శుక్రుడి ప్రభావం వల్ల వీరు మంచి డ్రెస్సులు కలిగి ఉంటారు. చాలా నీతిగా, న్యాయంగా ఉంటారు. అలాగే ఎదుటివారు అలాగే ఉండాలని ఆశిస్తారు. ఎవరికి అన్యాయం జరగకూడదు అనే తత్వం ఈ తులారాశి వారి యొక్క తత్వం. వీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. స్నేహితులతో సమయం గడపడం అంటే వీరికి చాలా ఇష్టం. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించడం వల్ల త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోవడం వీరిలో ఉండే చిన్న బలహీనత. మొత్తానికి తులారాశి వారు హుందాగా, మర్యాదగా ప్రవర్తించే మనుషులు. తులారాశి వారు సహజంగా శాంత స్వభావం కలిగిన వారు కదా. ఎవరితోనైనా సరే స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. కానీ గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టుగా అనిపిస్తుంది. సంపాదన మీకు చాలటం లేదు. ఒకవేళ సంపాదన వచ్చినా అది మీ చేతిలో నిలవటం లేదు. ఏదో ఖర్చుల రూపంలో పోతుంది. అనారోగ్యాల బారిన పడడం వలన, లేదంటే ఇంకేదైనా ఖర్చుల రూపంలో సంపాదించే సంపద మీ చేతిలో ఉండటం లేదు. అప్పులు పెరిగాయి. చేసిన పనికి ఫలితం ఆలస్యం అవుతుంది. భయం, టెన్షన్ పెరిగింది. గ్రహస్థితి చాలామంది జ్యోతిష్యులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారే సమయం దగ్గరలోనే ఉంది. అది ఏంటంటే
ఈ ఒక్క వస్తువును మీరు కనుక జేబులో పెట్టుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. మీకున్నటువంటి అప్పులు తీరే మార్గం తెలుస్తుంది. అలాగే సంపాదన మీ చేతిలో నిలుస్తుంది. టెన్షన్ మొదలగునవి అన్నది తొలగిపోతాయి. తులారాశి వారు మార్చి 31వ తేదీలోపు ఏ వస్తువును మీ జేబులో పెట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఒక వస్తువు రంగు మీరు జేబులో కానీ పర్సులో కానీ చాలా మంచిదని చెప్తున్నారు పెట్టుకోవడం వలన. మగవారైతే కనుక జేబులో, ఆడవారైతే పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. పసుపు రంగు అంటే మీరు వెండితో చేసినటువంటిదైనా సరే, ఇత్తడితో చేసినటువంటిదైనా సరే, రాగితో చేసినటువంటిదైనా సరే, ఒక పసుపు రంగు నాణాన్ని అంటే ఒక చిన్న లోహపు వస్తువును మీరు జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోవడం చాలా మంచిది. ఇది సంపదను ఆకర్షించే సూచికగా భావిస్తారు. పసుపు అంటే లక్ష్మీదేవి కృపకు ప్రతీక. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు డబ్బు నిల్వ ఉండడం ప్రారంభమవుతుంది. వచ్చిన డబ్బు ఖర్చయిపోకుండా మీ చేతిలో ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అప్పులు తీరే మార్గం తెలుస్తుంది. సంపాదన నలువైపుల నుండి వస్తుంది. డబ్బు సంపాదించే మార్గాలు తెలుస్తాయి. ఈ వస్తువును జేబులో పెట్టుకున్న తర్వాత చాలామందికి మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు నా పరిస్థితి మారబోతుంది అనే నమ్మకం వస్తుంది. ఈ నమ్మకం వలన నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. కొంతమందికి కొత్త ఉద్యోగం లేదా అదనపు ఆదాయ మార్గం కనిపించే అవకాశం ఉంది. మార్చి నెల చివరి వారంలో ఈ తులారాశి వారికి ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. పాత స్నేహితుడి ద్వారా వ్యాపార అవకాశం కూడా రావచ్చు. మీరు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న పెట్టుబడి పెద్ద లాభంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కనుక మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే నిజంగా రాజయోగం ప్రారంభం అవుతుంది. చాలామంది జ్యోతిష్యులు అనుభవంతో చెప్తున్నారు కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయకుండా పాటించండి. మీ జేబులో ఇది పెట్టండి. రాజయోగం ప్రాప్తిస్తుంది. నెల చివరిలోపు ఈ పరిహారం జేబులో పెట్టుకున్న వస్తువు ఎవరికి చూపెట్టకండి. దీనిని నేలపై పడనీయకుండా చెడ్డ మాటలు కోపం మాట్లాడకండి. ఎందుకంటే మన ఆలోచనలు అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే ఈ సమయంలో వృధా ఖర్చులు తగ్గించడం అవసరం. ఈ వస్తువును జేబులో పెట్టుకునే ముందు ఇలా చేయండి. మీకు రెట్టింపు ఫలితాలు ఉంటాయి. ఉదయం స్నానం చేసి దేవుడి ముందు ఈ నాణాన్ని ఉంచండి. ఒక దీపం వెలిగించి 3 సార్లు ప్రార్థించండి. నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని మనసులో కోరుకోండి. ఇలా చేస్తే మీ నమ్మకం మరింతగా బలపడుతుంది. చాలామంది తులారాశి వారు బయటకు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎన్నో బాధలు దాచుకుంటారు. కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం, అప్పుల కోసం నిశ్శబ్దంగా ఉంటారు. ఈ చిన్న పరిహారం ఒక మ్యాజిక్ కాదు, కొన్ని మానసిక బలాన్ని మీకైతే కలిగిస్తుంది. ఆ బలం వల్ల మీరు ముందుకు వెళ్ళి ధైర్యాన్ని పొందుతారు. మార్చి 31వ తేదీలోపు ఈ పరిహారం చేసిన తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా మీకు ఒక మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. అది ఏంటంటే డబ్బుకు సంబంధించింది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, పెళ్లికి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించి కావచ్చు, కుటుంబంలో ఆనందానికి సంబంధించింది కావచ్చు. ఈ మార్పు చిన్నగా మొదలై పెద్దగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోని చివరి వరకు విన్న ప్రతి తులారాశి వ్యక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. జీవితంలో డబ్బు సమస్యలు, అప్పులు, భవిష్యత్తుపై భయం ఇవన్నీ మన హృదయాన్ని బాధపెడతాయి. బయటకు నవ్వుతూ ఎంతో సంతోషంగా కనిపించినా కూడా ఎంతగానో టెన్షన్ ఉంటుందో మనకే తెలుసు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఎప్పుడైనా నా పరిస్థితి మారుతుందా అనే ప్రశ్న మనసులో ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న నమ్మకం, ఒక చిన్న ప్రయత్నం, మార్పు మన జీవితాన్ని కొత్త దిశలో తీసుకుని వెళ్తుంది. ఈ చిన్న పరిహారం మ్యాజిక్ కాదు, ఇది ఆశను చిగురిస్తుంది, ధైర్యాన్ని తెస్తుంది, మనకు ముందుకు వెళ్ళే నమ్మకాన్ని
ఇస్తుంది. మీరు విశ్వాసంతో ముందుకు వెళ్తే ఈరోజు చిన్నగా కనిపించేదే పెద్దగా రాజయోగంగా మారే అవకాశం ఉంది. ఈ వీడియో మీ మనసును తాకితే తప్పకుండా లైక్ చేయండి, ఇష్టమైన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్లో ఓం నమ శివాయ, జయ లక్ష్మీదేవి అని రాసి మీ కోరిక కమెంట్ చేయండి. మీ జీవితంలో ఒక మంచి రోజులు త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి తెలుసుకున్నారు కదా, తులారాశి వారు మార్చి నెల చివరిలోపు మీ జేబులో ఏ వస్తువు పెట్టుకుంటే మీకు ధనం అనేది 4 వైపుల నుండి దూసుకు వస్తుంది, మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనేది తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.